హాయ్ అండి, వెల్కమ్ టు మన వంటగది. ఈరోజు చిక్కుడుగా ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేస్తాను చూడండి. కట్ చేసిన చిక్కుడుగాయలు తగినంత వాటర్ వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ ఉప్పు, సరిపడా వాటర్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మూత పెట్టి ఉడికి చేస్తున్నాను. చిక్కుడుగాయ ముక్కలు ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఫ్రై కోసం కడాయి పెట్టుకున్నాం. చిక్కుడుగాయ ఫ్రై కోసం ఆయిల్ వేసుకున్నాం అండి. తగినంత ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఎండుమిర్చి చేసుకున్నాం తాలింపు కోసం. పోపు దినుసులు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఈ ఉల్లిపాయ ముక్కలు సగానికి పైగానే వేగిపోయాయి కదా. ఇప్పుడు పసుపు వేసుకున్నాం. మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని జాగ్రత్త. పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాం కదా. చిక్కుడుగాయ ముక్కలు అవి వేసేస్తాను ఇందులోకి. ఇవ్వండి చిక్కుడుగాయ ముక్కలు వేసేస్తాను. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాం. చిక్కుడుగాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయ్యాయండి. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, బాగోదు. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఎల్లుల్లిపాయ కారం తయారు చేసి పెట్టుకున్నాను, అది వేస్తాను. చిక్కుడుగాయ కూర కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మనకు బాగుంటుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయ కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నామండి. చిక్కుడుకాయ ఎల్లుల్లిపాయ కారంతో రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది. నేను చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్ మజ్జిగ పులుసు చేసుకున్నానండి. ముందుగా చేసి పెట్టుకున్నాను చూడండి. ఇదిగోండి మజ్జిగ పులుసు.